జూనియర్ విమలక్క అని నిన్ను చాలా మంది గుర్తిస్తారా? ఆ గుర్తింపు ఎలా అనిపిస్తుంది? ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వల చేయి పెట్టక ఊదుకొని దింటివి కొడుక. పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుక. ఇప్పుడు ఈ ఛానల్ అన్న కూడా నాకు ఒక అన్నలాగా నన్ను ముందుండి ప్రతిసారి నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు గోపి అన్న. గోపి అన్న. సో సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో. మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. సాయి చంద్ గారిని స్మరించుకుంటూ మరువలేమయ్యా మంచు కొండలను వడ్డ తిప్పలను, చూడలేమయ్యా ఎన్నడు నీ కంట జారిన కన్నీలను. సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక. హాయ్ హలో నమస్తే, నేను సహనా. వెల్కమ్ టు జీవీ న్యూస్ తెలుగు. విప్లవ ఉద్యమాలలో స్టేజ్ల మీద పాటలు పాడి జూనియర్ విమలక్కగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఫోక్ సింగర్ స్వాతి గౌడ్ ప్రస్తుతం మనతో పాటు ఉంది. ఒక చిన్న పాటతో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన అమ్మాయి తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి, ప్రస్తుతం తనకున్న పేరుకి వెనకాల ఉన్న తన కష్టం ఏంటి, తన ప్రయాణం ఏంటో తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వాతి. నమస్తే అక్క, ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. ఊరు ఎలా ఉంది? చాలా బాగుంది. చూస్తుండ్రు కదా ఊర్లకే వచ్చి పచ్చని చల్లటి గాలి బాగుంది. మన ఇంటర్వ్యూ మీ వైరల్ అయిన పాటతో మొదలు పెడదాం అనుకున్నా. నీకు ఓకే అయితే నువ్వు మొదటిగా పాడిన ఆ పాట వినాలనుకుంటున్నాను. ఓకే అక్క, నాది ఉమ్మడి నల్గొండ జిల్లా, మీ అందరికి తెలిసి ఉంటది. సో నేను నల్గొండ మీద పాటలు పాడితే చాలా మంది దాన్ని వైరల్ చేసేసిండ్రు. బయటికి వెళ్తే కూడా పలానా స్వాతి నల్గొండ అని చెప్పేసి గుర్తుపడుతుండ్రు కాబట్టి సో నేను ఆ పాటతోటి స్టార్ట్ చేద్దాం అనుకుంటా. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ. నల్లరేగడి పల్లె బంగారం నా నల్లగొండ, పోరాటపు ఎర్ర సింధూరం నా నల్లగొండ. రజాకారుల పోరులో నా రాజుకున్న నిప్పుకుండా, చరితలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ. వేల గురుతులు గుండె నిండా కళాకారుల పూలదండ, అమరవీరుల కన్ననేల తల్లి గడుపు సల్లగుండ. ఉత్తరాన యాదాద్రి, దక్షిణాన ఎల్లమ్మ, పానగల్లో సోమన్న, జానుపాడు సైదన్న, నాలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ. ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరు గడ్డమ్మో నా నల్లగొండ. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పురిటి గడ్డేరో నా తెలంగాణ. చాలా బాగా పాడావు. ఈ లిరిక్స్ అంతా ఎవరు రాశారు? లిరిక్స్ ఇది అసలు పాట నల్గొండ గద్దర్ అన్నది, మా ఉమ్మడి నల్గొండ జిల్లా నల్గొండ గద్దర్ అన్నది. సో ఆ పాట ఇంత ముందుకు ఏం వైరల్ అయిందో తెలియదు కానీ నేను పాడిన నుంచి అయితే దాన్ని వైరల్ చేసేసిరక్క. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి నిజంగా. ఇప్పుడు నువ్వు పాడుతున్న పాటలన్నీ లిరిక్స్ నువ్వే రాసుకుంటావా? నాకు లిరికల్ రైటింగ్ ఏం రాదక్క. ఎవరు సపోర్ట్ చేస్తారు? నాన్న. ఏం చదువుకున్నావు? నేను BSc కంప్లీట్ చేసినాక. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్రజెంట్ సిస్టమ్ వర్క్ చేస్తున్నా, ఈ సాంగ్స్ వాడుతున్నా. అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయం చేస్తారు. అసలు పాటలు పాడాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎలా అంటే నాన్న కూడా ప్రజానాట్య మండలిలో జిల్లా గాయకుడు ఆయన. సో చిన్నప్పటి నుంచి నేను పుట్టక ముందు నుంచి నాన్న పాటలు పాడుతూనే ఉన్నాడు, పాటల రంగం నేర్చుకున్నాడు. సో నాన్నలాగా కూడా నేను కొంచెం పేరు సంపాదించుకోవాలని చెప్పేసి నేను ఈ రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఓకే, నాన్నని చూసి పాటలు నేర్చుకున్నప్పటికీ ఎందుకని జానపద గేయాలే పాడాలని అనిపించింది? జానపద గేయాలకి నీకు ఉన్న అనుబంధం ఏంటి? అనుబంధం అంటే జనం నుండి పుట్టింది జానపదం. సో మన నుంచి ఇంకా నలుగురు నేర్చుకోవాలంటే జానపదం మెయిన్ కాబట్టి సో నాకు ఇష్టం ఎందుకో జానపదం అంటే. సో అట్లా ఆ రంగంలోకి అప్పుడెప్పుడు చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో జానపద గేయాల మీద నీకు ఇష్టం కలిగింది. ఇప్పటికీ ఆ ఇష్టం అలాగే ఉందా లేక సినిమా పాటలు కూడా నచ్చుతాయా? సినిమా పాటలు మీరు అందరు చూడొచ్చు, నా ఐడియాలో సినిమా పాటలు ఏమి ఉండవు. అసలు నచ్చవా? నచ్చవని కాదు, సో పాడతా. కాకపోతే ఎక్కువ నేను విప్లవం గానీ ఉద్యమం గానీ ఈ సాంగ్స్ ఎక్కువ పాడాలనుకుంటా. ఎందుకో నాకు చాలా ఇష్టం. 90% నా
నా దాంట్లో పాటలు ఇవే ఉంటాయి కాబట్టి నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి నేను ఎంచుకున్న రంగం నేను పాడుకున్న విధానం కాబట్టి సో ఇదే ఎంచుకోవాలనుకున్నా. ఏదైనా ఒక సినిమా పాట వినిపించగలవా? సినిమా పాట అంటే వినిపిస్తాక వర్షం సినిమా సాంగ్ పాడమనుకున్నా. తేనెల చినుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలలేమో అనిపించి కనుమరుగై కరిగావా సిరివానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. రెండు లిరిక్స్ అట్లా నేర్చుకున్నా. నీ వాయిస్ కి ఇలా కూడా సెట్ అయింది, ట్రై చేయొచ్చు, పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. పాటలు పాడటంలో నీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ ఫస్ట్ ఏ సింగర్ అంటే నీకు చాలా ఇష్టం? బయట సింగర్స్ అంటే నేను చిన్నప్పటి నుంచి గద్దర్ తాతని ఎంచుకున్నా. గద్దర్ తాత స్టేజీల పైన పర్ఫామ్ చేయడం గానీ అవి చూసి ఇదేదో ఈ రంగంలో పోతే బాగుంటది, మనకు కూడా నలుగురు సపోర్ట్ చేస్తారు కదా అనే విధంగా నేను ఆ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ నుంచి నేను నాన్ననే తీసుకున్నాక, నాన్న తర్వాత బయట అంటే గద్దర్ తాత ఎక్కువ. నేను గద్దర్ గారిని స్మరించుకుంటూ ఒక పాట పాడతావా? ఓకే అక్క, తప్పకుండా. గద్దర్ తాత చాలా పాటలు రాసిండు, ఆడోళ్ళ పైన రాసిండు, ఉద్యమాలు చాలా ఉన్నాయి గద్దర్ తాతవి. సో అందులో నీకు నచ్చిన పాట? ఓకే అక్క, ఈ పాట నాకు చాలా వైరల్ అయింది, ఇన్స్టాగ్రామ్ లో కూడా వాడితే, సో ఆ పాట పాడాలనుకున్నా. పొద్దు పొద్దు నలేసి బాసంట్లు దోమినాను, ఊడ్చేటివి ఊడ్చినాను, కడిగేటివి కడిగినాను, బాతూరు మూల ఉంటే సబ్బు టవాలైతి, టేబుల్ మీదికొస్తే ఇడ్లీ వడానైతి, ఉప్పు లేదా నిదిడితే సప్పుడు చెయ్యకపోతి, ఇప్పుడు చెప్పు ఊడ్చుడుకెంత, కడుగుడుకెంత, కొట్టుడుకెంత, తిట్టుడుకెంత, అంతా కలిపి ఎంతిస్తవురో బావో ముద్దుల బావో, ఒక్క ప్రశ్న అడుగుత చెప్పుతావ బావా, చిన్ని మాటడుగుత చెప్పుతావ బావా, హో బావా ఎందాక మొగోళ్ళ రాజ్యం ఆడిందే ఆట పాట, ఏ మతము ఏ ధర్మం ఆడోళ్లకు ఏమిచ్చే, సెక్సు బొమ్మను చేసి అంగట్లో అమ్మెత్తే, వరల్డ్ బ్యాంకోనికి కాలు గర్లునైతి, విశ్వాసుందారి పేర బరువాత బొమ్మనైతి, నరుకామను భావించే నారీలోకమంతా పోరు బాటల్లోన పోతాము స్త్రీలోకం, ఇప్పుడు చెప్పు అడుగులాడుగై తోడుగుంటవో జోడుగుంటవో తోక విక్తవో బావో ముద్దుల బావో, ఒక్క ప్రశ్న అడుగుత చెప్పుతావ బావా, చిన్ని మాటడుగుత చెప్పుతావ బావా, హో బావా. థ్యాంక్ యూ అక్క. మీ నాన్న గారిని చూసి నువ్వు పాటలు నేర్చుకున్నప్పటికీ విప్లవ గేయాలు పాడటానికి ఏదైనా ఆ ఇన్సిడెంట్ సిచ్యువేషన్ నిన్ను ఇన్స్పైర్ చేసిందా? ఓన్లీ నాన్నని చూసే నేర్చుకున్నావా? ఓన్లీ నాన్నని చూసాక. అలాంటి సిచ్యువేషన్ లేదంట? వాస్తవానికి చిన్నప్పటి నుంచి నాకు పాట అంటే ఏం తెలియదు. చిన్నప్పుడు నాన్న మా సైడ్ ఒకటి ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది అనమాట. ఇది ట్రైన్ పట్టాలు తప్పి పడిపోయింది, చాలా మంది చనిపోయినారు అక్కడ మాకు దగ్గరలో. ఏ సంవత్సరం? 2005 or 2006 ఆ టైంలో. నేను చిన్న పిల్లని. సో దానిపైన ఒక పాట రాసిండు నాన్న, రాసి ఇది ఎట్లయినా నువ్వు స్టేజ్ మీద వాడాలని చెప్పేసి నన్ను స్టేజ్ ఎక్కించిండు. ఆ పాట నాకు గుర్తుకు లేదు. తర్వాత నెక్స్ట్ టైం నేను పల్లెల మీద వాడిన. ఇంకా అక్కడి నుంచి ఇంకా పాట అంటే ఈ విధంగా ఉంటది, ఇట్లుంటది, దీనికి శృతి ఉంటది, ఈ విధంగా ఎంచుకోవాలని చెప్పేసి నేను నేర్చుకోవడం. సో అది నీ సింగర్ గా నీ తొలి అడుగు. అంతే. ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది నాకు. ఫస్ట్ సార్ నేను స్టేజ్ ఎక్కిన ఫస్ట్ ప్రైజ్ రావడం నాకు నిజంగా హ్యాపీ. అది ఓకే. అమ్మ నాన్నలతో నీ అనుబంధం ఎలా ఉంది? వాళ్ళ మీద నీకున్న అభిమానాన్ని నీ మాటల్లో కాకుండా నీ పాటతో వినాలనుకుంటున్నాను. ఓకే అక్క, నేను అమ్మ మీద పాట పాడతా. ఎందుకంటే వాళ్ళు నాకు చాలా సపోర్ట్ ఉంది. నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేని మనం ఎవ్వరం బయటికి రాము. ఆడపిల్లని అసలు బయటికి పంపించడమే చాలా కష్టం ఈ రోజులలో. సో నాకు చాలా సపోర్ట్ ఉంది ఇంటి నుంచి, కాబట్టి నేను అమ్మ మీద పాట పాడతా. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తం ముద్దై వెదులుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మ సిల్లునమ్మా.
అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా, ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా, పొద్దు పొద్దున లేసి నీ నామమును దలిచి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. వెరీ హార్ట్ టచింగ్. అమ్మ అనే ఆ పదమే చాలా మధురమైంది. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ అక్క. నాన్న మీద ఏదైనా పాట? ఓకే అక్క, నాన్న మీద కూడా పాడాలి, ఎందుకంటే అందరు సపోర్ట్ ఉంది కాబట్టి. అమ్మ మీద పాడి నాన్న మీద పాడకపోతే నాన్న కూడా బాగుండదు కాబట్టి పాడతా. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకున్నావు, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకున్నావు, బారసాల చేసి గౌరంగా చూసుకున్నావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. నైస్. థ్యాంక్ యూ అక్క. ఎన్నో సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నప్పటికీ మధ్యలో నువ్వు ఎప్పుడు కనిపించట్లేదు. ఎందుకని ఆ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది? ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ ఎందుకు పాడాలనిపించింది? ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి నాకు పాటల రంగం అంటే చాలా ఇష్టం. అది నాకు ఇక మాటలలో చెప్పలేను నేను. మధ్యలో నేను చిన్నప్పటి నుంచే వెళ్తా అంటే అమ్మ వాళ్ళు ఉండి చదువు ఖరాబ్ అవుతుంది, చిన్నపిల్లలు ఇప్పటి నుంచి నీకు పాటలు ఎందుకు, నువ్వైతే ఫస్ట్ చదువుకో, తర్వాత చూద్దాం, స్టడీ కంప్లీట్ అయినాక మేమే పంపిస్తామని చెప్పేసి అన్నారు. సో చిన్నప్పటి నుంచి నేను అట్లా ఆ రంగంలో ముందుండి మళ్ళీ కొద్ది రోజులు స్టడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పెంచుకోవడం జరిగింది. అంటే పాటలు అనేది మన చదువుని డిస్టర్బ్ చేస్తాయని అనుకుంటున్నారా? అట్లానే ఏం కాదు అక్క, పాట కావాలి, ఇటు చదువు కావాలి. చదువుతోటి కూడా చాలా ఉద్యోగాలు చేయొచ్చు, అన్ని చేయొచ్చు. పాటతోటి కూడా ఉంది, పాటల రంగం కూడా అలాగా ఉంది, చదువు రంగం కూడా అలాగా ఉంది. కాబట్టి సో ఎందుకు ఇప్పటి నుంచి చిన్న పిల్లవు కదా అని, అంతే తప్ప పెద్ద డిస్టర్బెన్స్ అనేది ఏం లేదు. జూనియర్ విమలక్క అని నిన్ను చాలా మంది గుర్తిస్తారా? ఆ గుర్తింపు ఎలా అనిపిస్తుంది? అంత పెద్ద వాళ్ళ పేరు పెట్టడం నాకు నిజంగా హ్యాపీ అక్క. వాస్తవానికి ఇప్పుడు వాళ్ళు చాలా ఉద్యమాలు చేసిండ్రు, వాళ్ళలో మనం చిన్న పిల్లలము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కున్న ఏజ్ మనకు లేదు. సో వాళ్ళ పేరు మనకు పెట్టడం నిజంగా హ్యాపీ నాకైతే. అట్లా పెట్టి పిలవడము, దానివల్ల కూడా మనం ఇన్స్పైర్ అయ్యి, అరే వీళ్ళు నన్ను ఈ పేరుతో పిలిచిరు కదా, ఇంకా నేను బాగా వాడితే బాగుంటుందేమో, వీళ్ళందరూ కొత్తది తీసుకొస్తే బాగుంటుందేమో అని చెప్పేసి నేను ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి అంతే. ఇంకా నాకు అంతకు మించి పెద్దగా ఏం లేదు. విమలక్క గారిది ఏదైనా ఇన్స్పిరేషనల్ సాంగ్? ఓకే అక్క, పాడు. ఆరు తడి పంటకు నీరెత్తే మోటరుడు ఆపినారు బిల్లు గట్టలేదని చెప్పి, ఆరు తడి పంటకు నీరెత్తే మోటరును ఆపినారు బిల్లు గట్టలేదని చెప్పి, నీళ్లు పెట్టుకున్న నిజమే బిల్లు బాకాయి పడ్డది నిజమే, నీళ్లు పెట్టుకున్న నిజమే బిల్లు బాకాయి పడ్డది నిజమే, అసలేటి వానల్లో ముసలెట్ల గట్టుకొని మోకాడి బురదలో మణికట్టు దున్నితే, గరిసెలెవరివి నిండెరో గంగన్న కడుపులెవరివి గాలేరో, గరిసెలెవరివి నిండెరో గంగన్న కడుపులెవరివి గాలేరో, ఊరిడిసినే బోదునా అయ్యో ఉరి పోసుకొని సద్దునా, ఊరిడిసినే బోదునా అయ్యో ఉరి పోసుకొని సద్దునా, అసలేటి వానల్లో ముసలెడ్ల గట్టుకొని మోకాడి బురదలో మణికట్టు దున్నితే, గరిసెలెవరివి నిండెరో గంగన్న కడుపులెవరివి గాలేరో, గరిసెలెవరివి నిండెరో గంగన్న కడుపులెవరివి గాలేరో. నైస్. థ్యాంక్ యూ అక్క. నీ పాటలకి ఏదైనా గుర్తింపు వచ్చిందా ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం నుంచి అయితే ఇంకేం రాలే అక్క. ఇప్పుడిప్పుడే నేను జనాల్లో వెలుగులోకి వస్తున్నా కాబట్టి చూద్దాం ముందు ఇంకేమన్నా, అంతే తప్ప. బాగుంటుందని ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఇక పాడినప్పుడు గుర్తింపు ఉండాలని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అక్క, నాకు కూడా అంతే. మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసేలా, గవర్నమెంట్ ని రిప్రజెంట్ చేసేలాగా ఏదైనా పాట పాడగలవా?
ఓకే అక్క, తప్పకుండా వాడతా. ఇప్పుడు చాలా మంది అమరవీరులు వాళ్ళు ప్రాణత్యాగం చేసుకొని మనకు తెలంగాణ తీసుకొచ్చారు కాబట్టి సో వాళ్ళపైన ఒక పాట పాడాలనుకుంటున్నా. ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బూవల చేయి పెట్టక ఊదుకొని దింటివి కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా, ఆవును లేగా దూడను చూస్తుంటే తల్లి ప్రేమ గుర్తుకొచ్చేరా, రెప్ప కింది కోడి పిల్లను చూస్తుంటే నా మనసు తలుకు మంది బిడ్డ, గూటిలోని గుడ్డి దీపమే నన్ను చూసి నివ్వేరా పోయింది కొడుకా, ఓడిపోయి ఒంటరి తనమొచ్చేనని చెప్పి నన్ను ఓదార్చుతున్నది బిడ్డ, గోసగూడ గోసరిల్లుతుంది కొడుకా, మీ త్యాగాల నెత్తుటి మరకల గాయాన్ని ఆ పువ్వుల్లా చూస్తున్న కొడుకా, ఒక రోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, ఆ పూలకు నూరెలా ఆయుష్ పోయమని దేవుణ్ణి తిడుతున్న కొడుకా, అయినా ఒక రోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, ఆ దేవుని కొడుకులకు సావున్నదని తెలిసి ఆట ఆడిండు కొడుకా, వాడు దొంగాట ఆడిండు బిడ్డ, ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బూవల చేయి పెట్టక ఊదుకొని దింటివి కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుకా. చాలా డెప్త్ ఉంది సాంగ్ లో. డప్పు ఉండవంటే బాగా వచ్చేది సాంగ్. అవునక్క. మీరు 5 అక్క చెల్లెలు కదా? అవును. ఇంట్లో ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుంది అంటే అందరూ అమ్మాయిలే అయిపోయారు, అబ్బాయిలు లేరు, అలా ఏమన్నా ఆలోచన వస్తుందా? ఇప్పుడు అమ్మాయిలు ఎంత డేరుగున్నా అని అన్ని చోట్లకు మనం బయటికి వెళ్తాం అక్క, లేదు కదా, ఎనీ టైం పోవాలన్నా ఏ అమ్మాయికైనా కష్టం, ఎంత డేరున్నా కానీ. సో అట్లాంటి టైంలలో అనిపిస్తుంది మాకంటూ ఒక అన్నో తమ్ముడు ఉంటే బాగుండేది అని. సో ఇప్పటికైతే ఏం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో ఆడపిల్లలమైనా మగపిల్లలమైనా అన్ని మేమే కాబట్టి ఇక అట్లా 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 కొనసాగిస్తున్నాం. ఓకే. సో ఒక అన్న ఉంటే బాగుండు అని అనుకుంటున్నావు. బయట నువ్వు సింగర్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత బయట ఎంతో మంది పరిచయం అయి ఉంటారు, అలా ఏమైనా బ్రదర్ రిలేషన్షిప్ ఎక్కడన్నా దొరికిందా? వాస్తవానికి చెప్పాలంటే నాకు ఇంతకు ముందు ఎవరు తెలియదు, నేను ఎవరికి తెలియదు, వాళ్ళు నాకు ఎవరు తెలియదు. సో ఇప్పుడు నేను లోకల్లో తిరిగినా గానీ చెల్లె బాగున్నావా అని చెప్పి మాట్లాడతారు, స్వాతి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి మాట్లాడతారు. ఇదంతా గుర్తింపు ఒక సోషల్ మీడియా ద్వారా వచ్చింది కాబట్టి నిజంగా హ్యాపీ. నేనైతే నాకు అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు. ఇప్పుడు ఈ ఛానల్ అన్న కూడా నాకు ఒక అన్నలాగా నన్ను ముందుండి ప్రతిసారి నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు గోపి అన్న. గోపన్న కోసం అలాగే బయట అన్నదమ్ముల కోసం ఒక పాట డెడికేట్ చేయగలుగుతావా? ఓకే అక్క, తప్పకుండా. అన్నాల పెద్దన్న పాలు వంచౌరో అత్త గారింటిలోన అవమానమాయే, అన్నాల సిన్నన్న పాలు వంచౌరో బంగారు బావతోని మాటొచ్చేనన్నా, పెట్టుకో చెల్లెల పెట్టుకోవమ్మా మాతోని సగపాలు పంచుకోవమ్మా, చెల్లెల నా చిట్టి బంగారు తల్లి పానాలే ఎత్తుము పాలెంతనమ్మా, పాలిదాని లెక్క పాలడుగుటేలా, పాలిదాని లెక్క పాలడుగుటేలా, సాటి దాని లెక్క సగమడుగుటేలా, సాటి దాని లెక్క సగమడుగుటేలా. అంటే అన్న ఎంత అన్న అయినా మనోడైనా గానీ వదిన మనది కాదు కదా. సో అన్నను మనం పాలడిగినా గానీ వదిన మాత్రం ఎప్పటికీ మనకు కొంచెం శత్రువు లెక్కని చూస్తుంది కదా, అందుకే వదినలకి అన్నలకి ఇద్దరికి ఇచ్చేసిన ఒక్కటే పాటలా. అమ్మాయిల విషయంలో బయట జరుగుతున్న ఇన్సిడెంట్స్ ని ఒక సింగర్ గా మీరు ఎలా చూస్తారు? ఆ ఇన్సిడెంట్స్ ని మీరు ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎన్ని చట్టాలు వచ్చినా ఏం వచ్చినా కానీ జరిగేటివి అయితే జరుగుతూనే ఉన్నాయి, అయ్యేది అయితేనే ఉంది. కాబట్టి ఇక వాళ్ళకి వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెల్లో లేకపోతే తల్లి కూటనో అయితే ఆ విధంగా చేస్తారు అక్క. ఇంకా వాళ్ళకి మనం ఏం చెప్పలేము. సో వాళ్ళంతలో వాళ్ళు వదిలేయాలి అంతే. వాళ్ళ ఇప్పుడు బయట జరిగిందని చూస్తే వాళ్ళ చెల్లికో అక్కకో ఇంకోటి చేస్తాడు బయట వాళ్ళకి కూడా. సో అంతే, ఇంకా వాళ్ళని వదిలేయడం, మనం ఏం చెప్పలేము వాళ్ళకి. మనిషికి పుట్టి తల్లికి పుట్టినోడు అయితే అట్లా చేయడు అంతే.
అమ్మాయిలకి ఇన్స్పిరేషన్ గా ఏదైనా ఒక పాట పాడగలవు? ఓకే అక్క. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము. నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం. దినదినమున దిగజారుతూ బతుకుతుంది జగం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్ర్యం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. నైస్. థ్యాంక్ యూ. పాడుతున్న పాటలన్నిటికీ లిరిక్స్ చాలా బాగుంది. నువ్వు కూడా ఏదైనా రాయడానికి ట్రై చేయకపోయావా? పాటలు రాయాలంటే అన్నిటికీ అర్థం పరమార్థం అన్ని తెలిసి ఉండాలి. ఇంకా అంత గొప్పగా ఎదగలే అక్క. సో ముందు ఏమైనా అర్థాలు కూడా అట్లా తెలిసి ఉంటే ఖచ్చితంగా పాడతా. ఒక పాట తీసుకొస్తాం మీ అందరి ముందుకి. ఓకే, వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓన్లీ పాటలు పాడడమేనా, నీలో ఇంకా ఏదైనా వేరే కళలు ఉన్నాయా? లైక్ డాన్స్ చేయడం, ఆట వేయడం? ఏం లేవు అక్క, ఓన్లీ ఓన్లీ సాంగ్స్. సాంగ్స్. ఎందుకని ఓన్లీ జానపద గేయాలి, సినిమా పాటలు కూడా ట్రై చేయాలని ఎప్పుడు ఆలోచన రాలేదా? ఇక సినిమా పాటల మీద నాకు అంత ఇంట్రెస్ట్ కూడా పెద్దగా ఏం లేదక్క. లేదు. అట్లా ఎక్కువ నాకు ఎందుకో జానపదం, విప్లవాలు, ఉద్యమాలు ఇవే ఎక్కువ. నేను చిన్నప్పటి నుంచి వింటున్న సాంగ్స్, దాంట్లో పెరిగిన దాన్ని కాబట్టి సో నాకు అవే ఎందుకో కొంచెం గూస్ బంప్స్. అవి వింటే నాకు కొంచెం హార్ట్ఫుల్ గా పాడాలనిపిస్తుంది. ఇక సినిమా పాటలు అంతా నేను ఎక్కువ పాడలేను. సో సినిమాలకు వ్యతిరేకంగా చాలా పాటలు పాడినా. సినిమాలకి వ్యతిరేకంగా ఒక పాట ప్లీజ్. ఓకే అక్క. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నారెందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. వాడు చదువుకొని సక్రమంగా ఉండమంటే విక్రమార్కుడు చూసొచ్చిండు, అక్రమాలకు అలవాటయ్యిండు. వాడు పోకిరి సినిమాను చూసి మా పోరడు గల్లెల్ల గుండా అయ్యిండు, మా గుండెల్ల గుణపమయ్యిండు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నారెందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. మీ అందాల బామను 5 గుంటల పొలము నాటు పెట్టాలే రమ్మను, ఆమె ఊపుడు చూపెట్టి పొమ్మను. లేక హీరోల ఒకడైనా ఒక్కటే ఎకరము ఇరువాలు దున్నాలే రమ్మను అని దమ్మేందో చూపెట్టి పొమ్మను. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నారెందమ్మో ఓ అర్ధనగ్న బామలారా. నైస్. థ్యాంక్ యూ అక్క. ఈ పాట పాడినప్పుడు ఏమైనా విమర్శలు ఎదుర్కొన్నావా? విమర్శలు అంటే నేను ఇది పాడి ఇన్స్టాలో అప్లోడ్ చేసిన, నాకు తెలియకుండా చాలా మంది దీన్ని కాపీ చేసుకొని ఫేస్బుక్లలో అలా ఇందులో చాలా పెట్టిండు. అలా 90% అయితే ప్లస్ కామెంట్స్ వచ్చినాయి, పాజిటివ్ వచ్చినాయి. ఇక కొంతమంది ఏంటంటే సినిమాలు తీస్తే అర్థమవుతుంది, మనం పాడితే కాదు, వాళ్ళకు కూడా చాలా కష్టం ఉంటుంది చెల్లె, మనం పాడడం కరెక్ట్ కాదు కదా, మనం కూడా సినిమాలు చూస్తున్నాము, దాని మీద మనం ఇట్లా విమర్శంగా పాట పాడతావు అని చెప్పేసి చాలా మంది అన్నారు. సో ఇక అందరికీ నచ్చాలని రూల్ లేదు, 50% అట్లుంటారు, 50% ఇట్లుంటారు అక్క. అంతే కదా, ఇక వదిలేసిన అంతే. ఇప్పుడు నార్మల్ గా ఫోక్ సింగర్స్ అంటే ఎక్కువగా పండుగ పాటలు పాడుతూ ఉంటారు. నీకే పండుగ పాటలు పాడడం ఇష్టం? నాకు బతుకమ్మ బోనాలు ఎక్కువ, మన తెలంగాణ అంటే బతుకమ్మ బోనాలు ఎక్కువ చూస్తుంటాం మనం. ఎందుకని బతుకమ్మ బోనాలు మాత్రమే ఇష్టం? మన తెలంగాణ పండుగ కదా ఇక అది. అంతేనా? స్పెసిఫిక్ గా ఏం అటాచ్మెంట్ లేదు? ఇంకా అది ఒక ఇష్టం అక్క అంతే. ఇంకా ఆడపడుచులు అంటే తెలంగాణలో ఎక్కువ ఆడపడుచులు అంటే బతుకమ్మ కానీ బోనాలు కానీ వీటిలోనే ముందుంటాం కాబట్టి సో నాకు ఈ 2 పండుగలు అంటే చాలా ఇష్టం. ఇక దసరా. ఆ పాటలకు సంబంధించి ఏదైనా పాట మా ప్రేక్షకుల కోసం. ఓకే అక్క. మొన్న రీసెంట్ గా నేను కొమరవెల్లి మల్లన్న మీద కూడా ఒక సాంగ్ పాడడం జరిగింది, సో ఆ పాట పాడతా. ఒగ్గుడోళ్ళ సప్పుడు కొమిరెలి మల్లన్న, గజ్జల్ల లాగులు దయగల మల్లన్న, జగ్గుల మోతలు కొమిరెలి మల్లన్న, పసుపు బండారి పట్నము దయగల మల్లన్న. వారము గోరె దండి వారము గోరె నిండొక్క పొద్దులు దండిగా నీకు పూజలు. ఒగ్గుడోళ్ళ సప్పుడు కొమిరెలి మల్లన్న, గజ్జల్ల లాగులు దయగల మల్లన్న, జగ్గుల మోతలు కొమిరెలి మల్లన్న, పసుపు బండారి పట్నము దయగల మల్లన్న.
ఈ పాట. బాగుంది. Thank ఇప్పుడు you. దగ్గరలో మనకి శివరాత్రి ఉంది. అవును. శివరాత్రిని స్మరించుకుంటూ శివుడి మీద ఏదైనా పాట పాడగలవా? ఓకే అక్క, పాడతాం. పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట, నీ పక్కన పార్వతమ్మ తోడుగుందట, నాగుపాముల నగలే నీకు మోజట, సామి నంది నిన్ను మోసి ఆనందపడెనట, మహేశ్వర విశాల విశ్వమేలే నాయక, అఖండాంకితమై తినిరాని సేవలో ఆదియోగి, అరుణాచల శివాదియోగి, గౌరీ శంకరాదియోగి, పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట, నీ పక్కన పార్వతమ్మ తోడుగుందట, నాగుపాముల నగలే నీకు మోజట, సామి నంది నిన్ను మోసి ఆనందపడెనట. నైస్. థ్యాంక్ యూ అక్క. శివుడి పాట. నేను కొందరు పేర్లు చెప్తాను, Okay. కాదనకుండా వాళ్ళ పాటలు పాడతావా? తప్పకుండా. ముందుగా నీకు ఇష్టమైన గద్దర్ తాత పాట. Okay. గద్దర్ తాతలో నీకు నచ్చిన పాయింట్ ఏంటి? గద్దర్ తాతలు నచ్చిన పాయింట్, ఆయన విమర్శలకు ఎక్కువ ముందు ఉంటాడు ప్రతి ఒక్కరిని. అంటే విమర్శలు అంటే నేనేమన్నా అంటే ఆయన ట్రూత్ అంటే డేర్గా ముందుండి ఏదైనా సరే అని చెప్పేసి గట్టిగా తీసుకునేది ఒకటి నాకు బాగా అనిపిస్తుంది. ఓకే, తన పాట ఒకటి. ఓకే అక్క. అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మ నీకు వందానాలమ్మో, కమ్మని ప్రేమానిదమ్మో, ఎట్టోళ్ళ మట్టి సిప్పవు గాయిదోళ్ళ గాండ్రగొడ్డలివి, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, కమ్మం మెట్టు అడుగులతోని కట్టుకుంది పచ్చని సీర, కట్టుకుంది పచ్చని సీర, ఆదిలాబాదు ఆకునులిమి పెట్టుకుంది నొసట బొట్టు, పెట్టుకుంది నొసట బొట్టు, నాగారం అడవి తుమ్మతో దిద్దుకుంది కండ్ల కాటుక, దిద్దుకుంది కండ్ల కాటుక, కుసుమ పువ్వులు నూరమ్మో, పసుపు సూకుందమ్మో, నిండు ముత్తైదా తెలంగాణమా ముండమోసినట్టున్నదమ్మా, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మ నీకు వందానాలమ్మో, కమ్మని ప్రేమానిదమ్మో, అమ్మ నీకు వందానాలమ్మో, కమ్మని ప్రేమానిదమ్మో. నైస్. థ్యాంక్ యూ అక్క. విమలక్క గారిలో నీకు నచ్చిన పాయింట్ ఏంటి? ఆయన తనని స్మరించుకుంటూ ఒక పాట. నచ్చిన పాయింట్ అంటే సేమ్ వాళ్ళు అరుణోదయ విప్లవాలు బాగా ఉంటాయి వాళ్ళ దగ్గర. సో వాళ్ళ కాలి గజ్జ, గోసి గొంగడి నాకు బాగా ఇష్టం. ఓకే. సో అట్లా. సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో, మట్టి పెళ్ళ వాసన, ఈ మట్టి పెళ్ళ వాసన, సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో, మట్టి పెళ్ళ వాసన, ఈ మట్టి పెళ్ళ వాసన, గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుతున్న వాసనో, హాయటి ఓనంగా జీవరాశులు ఎదకొచ్చే వాసనో, సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో, మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. నైస్. థ్యాంక్ యూ అక్క. గోరెటి వెంకన్న గారిలో ఏం నచ్చుతుంది? తన పాట ఒకటి పాడగలరా? ఓకే అక్క. గల్లీ చిన్నది గరీబోల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో, గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో,
గల్లీ సిన్నది సెకండ్ హ్యాండ్ టీవీ రాదని శబ్దం ఎంతో హింసరా లోటల రాలేసినట్లు లొడలొడ వినిపిస్తదో గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో గల్లీ సిన్నది ఇంటిలో ఫ్యాన్ ఉంటది విమానపు మోతుంటది సప్పుడొచ్చే డొక్కు ఫ్యాను ఎప్పుడు పడుతుందో గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో గల్లీ సిన్నది. నైస్. థ్యాంక్ యూ అక్క. వందే మాత్రం శ్రీనివాస్ గారు ఐడియా ఉన్నారా? తనతో ఏమైనా పరిచయం, మెమొరీస్? పరిచయం అంటే ఏం లేదు కానీ నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ సాంగ్స్ చూస్తూ పెరిగిన కాబట్టి నాకు అందరూ విప్లవకారులు చాలా మంది. తనది ఏదైనా ఒక పాట. ఓకే అక్క, తప్పకుండా. వందే మాత్రం శ్రీనివాస్ గారు మన రైతుల మీద పాడిండు కదా అక్క, సో ఆ పాట పాడతా. అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా నీవు నాగలి పట్టినప్పుడే నాగలి కథ మార్పు వచ్చిందంటూ వేగు చుక్కవై వెలిసితివయ్యా భూమిని సాగు చేసితివయ్యా నీ కాడికి దండం మేడికి దండం కాడిని మోసెని ఎడ్లకు దండం మేడిని బట్టెని చేతికి దండం కూడును వెట్టెని కాళ్ళకు దండం అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా. నైస్. ఏపూరు సోమన్న గారు ఐడియా ఉన్నారా? అవును. తనలో నీకు నచ్చింది ఏంటి? తనని స్మరించుకుంటూ ఒక పాట. ఏపూరు సోమన్న మా గౌడన్నల మీద ఒక పాట రాసిండు, సో ఆ పాట పాడతా. ఓకే. రాయి నురుసును కొట్టి చిరుత బద్దను బట్టి గీత కత్తిని మెత్తగా నూరుకొని నడుము చుట్టూ తోలు ముస్తాదు నువ్వు జుట్టి భూజాన మోకేసి కాళ్ళకు గుయ్యేసి పొంగటి లొట్టి కళ్ళును చూసి నింగిలో సగ భాగము నువ్వు ఊపిరిని బిగబట్టో గౌడన్న ఉడుతోలే బాకుతావో మాయన్న ఎత్తు నర్రదాళ్ళు కొత్త బొత్తాలైన గొలలు మొలకెత్తందే ముఖమైన చూడవు కనపడ్డ మొక్కను కాపాడుకోనికే జగ్గ మట్టను నరికి నున్నంగా చేసేవు ఇయాల తప్పకుండా వేసేవు మెడ నీవు కల్లుట్టి గారితే లొట్టి గట్టొచ్చేవు ఊపిరిని బిగబట్టో గౌడన్న ఉడుతోలే బాకుతావో మాయన్న ఊపిరిని బిగబట్టో గౌడన్న ఉడుతోలే బాకుతావో మాయన్న. నైస్. ఈ పాట సింగర్ జయరాజ్ గారి పాట మీ నోట. ఓకే అక్క. ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పూలు ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు నడుముల్లో తూటాల దండలు వాళ్ళ నడకల్లో ఎర్రని జెండలో ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పూలు దొరల భూములెన్ని గుంజినా ఒక్క సెంటు భూమి వీళ్ళు ముట్టలే సేను సెలకలెన్ని అమ్మినా ఒక్క సేను కలికి వీళ్ళు ముట్టలే ఆకలి దప్పిక మడిచి అడవిలో అన్నలై తిరుగుతుండిరి ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. నైస్. థ్యాంక్ యూ అక్క. చాలా మెలోడీ ఉంది కొంచెం. సాయి చంద్ గారిని స్మరించుకుంటూ తన పాటల్లో నీకు నచ్చిన ఒక పాట మా ప్రేక్షకుల కోసం. ఓకే అక్క. సాయి చంద్ అన్న ఒకసారి సభల ఒక పాట పాడింది, సో ఆ పాట పాడదాం. ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతోళ్ళని ఏడా రాసుందిరా మేము తక్కువ జాతోళ్ళని నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్క
నువ్వు నేను బతుకుతున్న భరత భూమి ఒక్కటే, నీకు నాకు మధ్య కులం అడ్డుగోడ ఏందిరా, ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతోళ్ళని, ఏడా రాసుందిరా మేము తక్కువ జాతోళ్ళని. Nice. థ్యాంక్ యూ అక్క. కుల మతం అసలు ఎలాంటి భేదాలు లేకుండా మన భారతదేశం కోసం బార్డర్స్ లో కష్టపడుతున్న ఆర్మీ వాళ్ళ కోసం ఏదైనా ఒక మంచి పాట డెడికేట్ చేయగలవా? ఓకే అక్క, తప్పకుండా. దేశ రక్షణే ధ్యేయంగా భావించి బాడల్ల కాపుగా సేవ, బతుకంతా మాకై దారబోసావా, కన్న తల్లి కట్టుకున్న ఆలినొదిలి కష్టాల నువ్వు మోసేవా, కడుపుల్ల దుఃఖాన్ని దారి నడిసావా, మరువలేమయ్యా మంచు కొండలను వడ్డ తిప్పలను, చూడలేమయ్యా ఎన్నడు నీ కంట జారిన కన్నీలను, సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక, సలాము సైనిక, సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక, సలాము సైనిక. నైస్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. పాటల మీద మంచి పట్టు ఉంది నీకు. థ్యాంక్ యూ. భవిష్యత్తులో ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే జానపద గేయాలే పాడదాం అనుకుంటున్నావా, లేకపోతే సినిమా పాటలు కూడా పాడదాం అనుకుంటున్నావా? అవకాశం వస్తే ఏ పాట అయినా వదలనక్క, ఖచ్చితంగా పాడతా. పాటమ్మ కోసం వచ్చి ఒక అడుగు ముందేసిన కాబట్టి ఖచ్చితంగా ఏ పాట అయినా పాడతా. అది సినిమా అయినా కానీ, జానపదం కానీ, ఇంకేదైనా విప్లవం కానీ, ఉద్యమం కానీ, ఏదైనా పాడతా నేను. ఓకే. నీకు ఇంకా ఎన్నో మంచి అవకాశాలు రావాలని, ఇంకా ఎన్నో పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఇంటర్వ్యూ నీ పాటతోటి మొదలు పెట్టాము, ముగింపు కూడా నీ పాటతో అయితేనే బాగుంటుందని అనుకుంటున్నాను. ఒక పాటతో ముగింపు. ఓకే అక్క, ఇప్పుడు మేమందరము కళారంగంలో ముందుంటున్నాం కాబట్టి కళాకారులు కూడా చాలా మంది మా దాంట్లో మాకు గొడవలు అయ్యేటివి కూడా ఉన్నాయి. మమ్మల్ని చూసి కూడా కొంతమంది ఏడుస్తారు, కొంతమంది ప్రోత్సహిస్తారు కాబట్టి మా కళాకారులందరి మీద ఒక పాట పాడాలనుకుంటున్నాం. కళాకారులంటే కలుమషం లేనోళ్ళనందరూ అనుకుంటారు, నిలువెల్ల కొందరికి విషం ఉంటదా అనేది మనలో మనకే తెలిసి ఉంటది, ఎదుటి వాళ్ళతో ఎట్లా మెదలాలో గట్లనే మెదులుతుంటారో, మనలో మనని మోసం చేసుకునే తీరు ఎన్నడూ మరిసిపోతామో, పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక కళ ఉంటది అది నిజములే, ఎదుటి వాణ్ణి తక్కువ వంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేములే, ఎదుటి వాణ్ణి తక్కువ వంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేములే. ఈ పాట చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇదండి ఫోక్ సింగర్ స్వాతి గౌడ్తో జరిగిన కన్వర్జేషన్. తన పాటలని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ఆనా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.